ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. సో మనకి సింటెక్సా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి అసోసియేట్ సాఫ్ట్వేర్ డెవలపర్ అనే రోల్ కోసం రిక్రూట్మెంట్ అనేది కూడా చేస్తున్నారు. సో మీకు ప్రీవియస్ ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ లేకున్నా సరే యాజ్ ఎ ఫ్రెషర్గా ఫుల్ టైం జాబ్ రోల్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి సింటెక్సా కంపెనీ వాళ్ళు అసోసియేట్ సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్ కోసం రిక్రూట్మెంట్ అనేది కూడా చేస్తున్నారు. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అప్లై లింక్ ఉంటుంది, వెంటనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోండి. సో మనకి రోల్ నేమ్ వచ్చేసి అసోసియేట్ సాఫ్ట్వేర్ డెవలపర్. ఇది ఒక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్. ఫ్రెషర్స్ని రిక్రూట్మెంట్ అనేది కూడా చేస్తున్నారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న అప్లై నౌ అనే ఆప్షన్ ద్వారా మీరు అప్లై చేసుకోండి. అది వెబ్సైట్ మీద ఉంటుంది. వెబ్సైట్ డిస్క్రిప్షన్ బాక్స్లో పిన్ చేసి పెట్టాను, చెక్ చేయండి. అసోసియేట్ సాఫ్ట్వేర్ డెవలపర్గా ఆ యొక్క సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్ తోటి మీరు సేల్స్ ఫోర్స్ ఎకో సిస్టమ్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ ఇంక్లూడింగ్ డిజైనింగ్, డెవలపింగ్, మెయింటైనింగ్ హై క్వాలిటీ అండ్ స్కేలబుల్ అప్లికేషన్ మీద ఈ యొక్క కంపెనీ బిజినెస్ నీడ్స్ బట్టి మనము వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి మనకి శాలరీ ఎంత ఇస్తారంటే 5 lakhs per annum వరకు శాలరీ కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీ కింద ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తోటి ఇక్కడ వర్క్ అనేది కూడా ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ స్కిల్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడండి, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఆర్ రిలవెంటెడ్ ఫీల్డ్లో పాస్ అవుట్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. సాలిడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్స్ అండ్ మెథడాలజీస్. అట్లీస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి మీకు. ఎయిదర్ జావా, C++ ఆర్ పైథాన్ మీద అట్లీస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. విల్లింగ్నెస్ టు లెర్న్ న్యూ టెక్నాలజీస్ అనమాట. ఫెమిలియర్ విత్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టూల్స్ ఎక్సెట్రా, IDS, వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ అండ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్స్. సో మీకు ఐడియా ఉంటే కనుక కొంచెం అడ్వాంటేజ్గా ఉంటుంది ఇంటర్వ్యూ టైంలో. తర్వాత ఏదైనా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, ఇంటర్న్షిప్స్ ఉన్నా సరే ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. దాని గురించి మీరు ఇంటర్వ్యూలో చెప్తే కనుక సో యాజ్ ఎ ఫ్రెషర్గా మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కొంచెం అటు ఇటు ఉంటుంది కాబట్టి మిమ్మల్ని రిక్రూట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది, అంటే ముందుగా. దెన్ మనకి రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే ఏం చేయాలంటే డెవలప్, ఇంప్లిమెంట్, మెయింటైన్ న్యూ సాఫ్ట్వేర్ అప్లికేషన్ యూజింగ్ ఇండస్ట్రీ బెస్ట్ ప్రాక్టీసెస్ మీద, కండక్ట్ త్రూ టెస్టింగ్ అండ్ డిబగింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ టు ఎన్ష్యూర్ హై క్వాలిటీ అండ్ పర్ఫార్మెన్స్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. కొలాబరేట్ విత్ సీనియర్ డెవలపర్స్ టు అండర్స్టాండ్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ అండ్ డెవలప్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ మీద, ఈ యొక్క డాక్యుమెంట్ సాఫ్ట్వేర్ డిజైన్ అండ్ ప్రాసెస్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. అసిస్ట్ ఇన్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అండ్ థర్డ్ పార్టీ లైబ్రరీస్ మీద వర్క్ చేయాలి. దెన్ మనకి రిక్వైర్డ్ స్కిల్స్ విషయానికి వస్తే పాజిటివ్ యాటిట్యూడ్, క్విక్ లెర్నర్, స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్డ్, ప్లేస్ వెల్ విత్ ఇన్ ఏ టీమ్, తర్వాత అనలిటికల్ థింకింగ్, ఫ్యాషనెట్ టు డెడికేటెడ్, టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అని, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, కాంట్రిబ్యూషన్, ఇన్నోవేషన్ స్కిల్స్ ఇలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను అప్లికేషన్ లింక్ ప్రొవైడ్ చేసి పెడతాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేయడానికి ట్రై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.